నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపం వద్ద కార్తీక అన్న సమారాధనను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. కోమటి రవికుమార్ ఆధ్వర్యంలో చినమిరంలో తోట రామకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో మెంటేవారి తోట పాండురంగస్వామి ఆలయం వద్ద ఘనంగా పడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాక ఎమ్మెల్యే అంజిబాబు. ఇతరులకు సాయపడాలనే సంకల్పంతో క్షత్రియులు సమాజ హితంలో భాగస్వాములు కావాలి. భుజబలపట్నం క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో మాజీ ఎంపీ గోకరాజు, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని. పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ది భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక అన్న సమారాధన. కార్తీక మాసంలో శివుని దర్శనం ఎంతో పుణ్యఫలమని, ఈ మాసంలో అన్నప్రసాదాన్ని స్వీకరించడం శుభప్రదమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పట్టణానికి చెందిన మరడి చక్రధర్రావు, లలిత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రాలతో పూజలు చేసి వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం 3000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఆలయ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, ఈవో తోట శ్రీనివాసరావు, తీగల శేషు, కొప్పుల సత్యబాబు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ओम धाताय धात्रनाम भुवनजदेवगम दुजाम भातजाम ज्ञानसर्वज्ञानाम ईश्वरस्य सरीवोगा रळा చెప్పు सरीवोगा रळा అందరికీ నమస్కారం. కార్తీక మాసం పురస్కరించుకొని భీమవరం పట్టణంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సోదరుడు మరిడి చక్రి ఈరోజు సుమారు 4000 మందికి భోజనాలు అన్నప్రసాదం ఏర్పాటు చేయటం, అదేవిధంగా స్వామివారు మొత్తం ఆలయాలన్నింటికి కూడా పుష్పాలంకరణ చాలా బాగా చేసి ఆయన మొక్కు తీర్చుకోవడం జరిగింది. మరి కార్తీక మాసం పురస్కరించుకొని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఇప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తూ సోదరు చక్రి మరిన్ని ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా యువ గారికి
ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని భీమవరం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయమునందు కార్తీక మాసం మొదలుకొని కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఎంతో దిగ్విజయంగా దీపాలంకారాలు, అన్న సమారాధనలు అన్నీ గొప్పగా జరుగుతున్నాయి. ఈ భీమవరం పట్టణ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ భీమేశ్వర స్వామిని దర్శించుకొని, భీమేశ్వర స్వామి అంటే భీమవరం పట్టణానికి పేరు అందించినటువంటి భీమేశ్వరుడు. భీమవరం అంటేనే భీమేశ్వర ఆలయం. దాన్ని పురస్కరించుకొని ఎంతో గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పురస్కరించుకొని ఈ రోజున మళ్ళీ చక్రధర్రావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో సుమారు 5,000 మందికి అన్నప్రసాదం పంచిపెడుతున్నారు. ఈ ప్రసాదంలో ఈ భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ప్రసాదాన్ని స్వీకరించి. ఓం నమ శివాయ. మాసాలలో ఎంతో విశిష్టమైనటువంటి మాసం అయినటువంటి కార్తీక మాసం ఉత్సవాలు మన భీమవరంలో చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ 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 భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు మరి మన భీమవరం ప్రముఖులైనటువంటి మరిడి రామారావు గారి మనుమడైనటువంటి చక్రధర్రావు గారు వారి యొక్క ఆర్థిక సహకారంతో మరి శ్రీ స్వామివారి ఆలయంలో వచ్చేటటువంటి భక్తులకు కార్తీక సమారాధన ఏర్పాటు చేయడం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మరిడి చక్రి గారు శ్రీ ఉమా భీమేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి అభిషేకాలు మరియు స్వామివారి ఆలయానికి సుందరీకరణగా మంచి పూల డెకరేషను మరియు 5,000 మంది భక్తులకి స్వామివారి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్ది మరి 5,000 మందికి నిత్య అన్నదానాన్ని పురమాయించి అన్నదానాన్ని చేయటం వలన ఇవాళ భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ఆయుష్యులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వన సమారాధనలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంటాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 30వ వార్షిక కార్తీక వన సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా తులసి పూజ నిర్వహించారు. తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు, హేమలత దంపతులు ఉసిరి మొక్కకు పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కోపా భవనానికి లిఫ్ట్ నిర్మాణం నిమిత్తం ₹1,00,000 విరాళాన్ని ప్రకటించిన పళ్ల యేసుబాబు దంపతులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని, కార్తీక మాసంలో వనభోజనాలు ఎంతో ప్రత్యేకమైనవని అన్నారు. సామాజిక సేవలో కోపా ముందుంటుందని అన్నారు. కాగిత వీర మహంకాళిరావు దంపతులతో పాటు ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వారిని సత్కరించారు. పలువురికి విద్యా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడబాల హనుమాన్, ఉదయశ్రీ దంపతులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, అధ్యక్ష కార్యదర్శులు ఎరంశెట్టి హరినాథ్, అరెడ్డి సత్యనారాయణ, చంద్రాజీ, మట్లపూడి సత్యనారాయణ, కోపా సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కోపవారి ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వనభోజనాలకి కోప వెల్ఫేర్ అసోసియేషన్ వారంతా కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా 5 లక్షల రూపాయలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనివల్ల పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా సమాజం బాగుండాలి, సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి చేసే ఈ కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్తీక వన సమారాధన ఆత్మీయ సత్కార సన్మాన సభకి విచ్చేసే అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. పేద మహిళలకి, పేద విద్యార్థులకి కూడా, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద మహిళలకి ఉచితంగా శిక్షణ, బ్యూటీషియన్ కోర్సు, టైలరింగ్ శిక్షణ, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతున్నాం. ఈ కార్తీక వన సంవత్సరంలో పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు మన అంజిబాబు గారు, చిన్నబాబు గారు చేతుల మీదుగా ఈరోజు ఒక 5 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగే మన ఈ సంవత్సరం మన పెద్ద సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా పైకి ఎక్కలేకపోతున్నారంటే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ లిఫ్ట్కి చాలామంది దాతలు ముందుకొచ్చి వారి విరాళాలు ప్రకటించారు. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాల నుంచి మేము కాపు కళ్యాణ మండపంలో మన కాపు ప్రముఖులందరినీ కూడా పిలిచి వారిని గౌరవించి పేద విద్యార్థులకి మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగే మా ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ పెట్టి ఇందులో పేద మహిళలకు వారి ఉపాధి కోసం అని చెప్పి టైలరింగు, బ్యూటీ పార్లరు, తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగు, మెహందీ మొదలైన కార్యక్రమాలు చేస్తాం. చాలామంది బాగా బెనిఫిట్ అయ్యారు. వాళ్ళ ఉపాధికి ఏమి లోటు లేకుండా చేస్తారు. బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్ గంగాధర స్వామి ఆధ్వర్యంలో భీమవరం చినామిరం గ్రామంలో శ్రీ స్వామి అయ్యప్ప వారి పడిపూజ, తుందూరు నాని స్వామిచే భజన కార్యక్రమాన్ని రవికుమార్ స్వగృహం వద్ద శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు రామరాజు స్వామి, గాదిరాజు రామకృష్ణరాజు స్వామి, స్వాములు, శివస్వాములు, భవానీలు, గోవిందులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు పక్క సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆదిలక్ష్మి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు గ్రంథి రవితేజ, టీడీపీ నాయకులు పితాని వెంకట్, జనసేన నాయకులు చనమల చంద్రశేఖర్, ఎంపీపీ పేరుచర్ల విజయనరసింహారాజు, వేగేసిన సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, బీజేపీ నాయకులు అల్లూరి సాయి దుర్గరాజు, ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, మేకల సతీష్, తోట భోగయ్య, బొంబే స్వీట్స్ బాపిరాజు, మాజీ సర్పంచ్ సత్యనారాయణరాజు, వేంట శ్రీనివాస్, పామర్తి వెంకటరామయ్య, పసుపురెడ్డి రామారావు, జనసేన నాయకులు యేసు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చినమిరం గ్రామ ప్రముఖులు, బంధుమిత్రులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన భజన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ లోక శాంతి కోసం ఇటువంటి భజన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కోమటి రవికుమార్ ను కుటుంబ సభ్యులను అభినందించారు. गणेश महाराज की దయచేసి స్వాములు సార్ ఒకసారి లైట్ దొరకాలి. దయచేసి
స్వాములందరూ కూడా ముందుకు కూర్చోవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి అయ్యప్ప. పక్క కూర్చోండి. స్వామి అయ్యప్ప వెనక వెళ్ళాలి. నిద్రపోకుండా మనం ఇంకా సాధించవలసినటువంటి జ్ఞానవాపి అలాగే ద్వారక ఇటువంటి ఇతరులకు సాయపడాలనే సంకల్పంతో క్షత్రియులు సమాజ హితంలో భాగస్వాములు కావాలని నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసులు అన్నారు. ఆదివారం కైకలూరు మండలం భుజబలపట్నంలో క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అనంతరం 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులను క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నంబూరి వెంకటరాజు, తాడినాడ బాబు, ముదునూరి సీతారామరాజు, దుర్గాప్రసాద్ రాజు, డాక్టర్ వర్మ, చిలువూరి కృష్ణంరాజు, క్షత్రియ సంక్షేమ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు పేరుచెల్ల రామరాజు, ఆర్వి సూర్యనారాయణరాజు, త్రినాథరాజు, కలిదిండి మూర్తిరాజు, జంపల రామలింగరాజు, నరసింహరాజుతో పాటు క్షత్రియ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరి పాత్ర ఉంది ఇందులో. అందరి పాత్ర 199 మంది. వాళ్ళకి కొంత అభిమానం వేరే పార్టీల మీద ఉన్నా నేను అనేది ఒకసారికి వచ్చేది. మొన్న 2014లో 199 మంది నాతో ఉన్నారు. నేను నిజంగా జీవితంలో అదృష్టవంతుడు. ఇంతమంది స్నేహితులు, ఇంతమంది ఎలివేషన్స్ మధ్యలో ఉండటం, అదే కాపాడుకోవడానికే నా తాపత్రయం. ఒక్క చెడు పని చేశానంటే చీ అంటారు. ఆ స్నేహితులు, ఆ వెల్విషర్సే నాకు స్ఫూర్తి. 1000 ఎకరాలు ఇచ్చిన ఆయన పివిజి రాజు గారు ఇంకెవరు దేశంలో అలా చేయలే. మాన్సాస్త్ర అంత గొప్పది. నేనేంటంటే వాళ్ళకి మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయమని అడిగాను, ఆనంద్ని అడిగాను, ఒప్పుకున్నారు. అశోక్ని అడిగాను, ఒప్పుకున్నారు. ప్రజలకు రాశారు. 16,000 కాదు, ఇది ఇంకా లక్షల ఎకరాలు రాశారు. సింహాచలం దేవస్థానం వాళ్ళదే, అన్నీ వాళ్ళే. మొత్తం అన్న ఆస్తులన్నీ ఇచ్చేశారు. అలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించాలి. ఇస్తే ఆయన ట్రస్టీగా 1 లక్ష రూపాయలు నేను ఇస్తున్నానంటే మీ 1 లక్ష మాకు వద్దన్నారు. అవమానం చేశారు. నేను అశోక్ ఫోన్ చేసి, అశోక్ నువ్వు ఇలా ఇస్తాను కదా 1 లక్ష, నేను ఈ రామజన్మభూమికి నేనును ఈ 3 రాష్ట్రాల వెళ్ళాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలన్నా, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలన్నా, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా కామినేని గారు తలుచుకుంటే 2 నిమిషాల్లో చేయగలుగుతారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు. అది మనందరి అదృష్టం. మరి ఇంకొక పక్కన కైకలూరు క్షత్రియ సేవా సంఘానికి, విజయవాడ క్షత్రియ సేవా సంఘానికి చాలా అనుబంధం ఉంది. మొట్టమొదటిలోనే విజయవాడ క్షత్రియ సేవా సంఘం యొక్క సహకారంతో ఇక్కడ క్షత్రియ సంఘం ఏర్పాటు జరగడం జరిగింది. ఆ రోజుల్లో వెంకటపతి రాజు గారు, జంపన్ రామరాజు గారు చాలా అనుబంధం. ప్రతి కార్యక్రమానికి, విజయవాడ జరిగే కార్యక్రమానికి వాళ్ళు వచ్చేవారు. ఇక్కడ కైకలూరు కార్యక్రమానికి కూడా మేము వస్తూ ఉండేవాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యువతను కూడా ఏకతాటి మీద తీసుకొద్దామని చెప్పి 2008లో విజయవాడలో క్షత్రియ యువజన సంఘం 10వ వార్షికోత్సవ సందర్భంలో రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి రాష్ట్ర క్షత్రియ యువజన సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన సంప్రదాయాలు మనం కాపాడుకోవాలంటే, మనకి న్యాయం జరగాలంటే తప్పకుండా మనం అంతా కృషి చేసి, మరి మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పెద్దగా పేరు సంపాదించిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనం కోల్పోయి ఉంటే మన పరిస్థితి మరి ఏ గోచరమే లేకుండా పోయే పరిస్థితి. అంచేత తప్పకుండా మరి బీజేపీ అంత స్ట్రాంగ్గా లేకపోయినా మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి మన రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందంటే
సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సహకారంతోనే మనం ముందుకు సాగుతున్నాం. కార్తీక మాసంలో క్షత్రియ పెద్దలు అలాగే మాతృమూర్తుల సమక్షంలో మరి ఈ కార్యక్రమం వనభోజనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం. అలాగే మన అందరూ కూడా పాల్గొనటం చాలా గౌరవప్రదంగా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పరిస్థితిని ఇక్కడ కల్పించారని చెప్పుకోవచ్చు. అంటే నేను సహజంగా ఇంతకుముందు పెద్దలు గంగరాజు గారు మాట్లాడారు, ప్రకృతిలో ఏది ఉందో అదంతా మన శరీరంలో ఉంది. ప్రకృతి సహకారం లేకుండా మానవ జీవితం మనుగడ సాధించదు. కానీ మన హిందూ సాంప్రదాయాల్లో ఆ ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతితో మమేకమై మరి ఆ వనభోజనాల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని అందరూ కష్టసుఖాలు మాట్లాడుకునే వెళ్ళే ప్రయత్నంలోనే పూర్వం పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారని ఇప్పుడు మనకు అనిపిస్తుంది. భీమవరం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి విజయ గణపతి ఆలయం నందు శనివారం రాత్రి తోట రామకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నల్ల వీరభద్రరావు 18వ పడియాత్ర సందర్భంగా కాపిశెట్టి ఆనంద్, కాపిశెట్టి అజయ్ కుమార్లచే 94 మంది కన్యస్వాములతో కలస పూజ, ఊరేగింపు, సల్లాది శివస్వామి గారిచే మహాపడి పూజ, భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, చనమల చంద్రశేఖర్, తోట భోగయ్య, తోట సురేష్, మెంటే మనోజ్, అయ్యప్ప స్వాములు, భవానీలు, శివస్వాములు, మావుళ్లమ్మ మాతలు, దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేదా పుష్పరేఖలు శరణమయ్యప్ప 3 సార్లు కలపండి. ఓమేశ్వర స్వామి ఈ యొక్క పూజ చేయాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామి ప్రసాదం శ్రీ మాలికాపురోత్తమ దేవి నమః. మాలికాపురోత్తమ అమ్మవారి శిరస్సు పైన నిలిచండి. అలాగే అక్షతమృతవాహిని రసమయ కైవల్య సంధాయని దుర్గాంబ ప్రీత్యర్థో హరిద్ర కుంకుమ పూజాం నమః. ఓం భక్త రక్షణ తత్పరాయ నమః. ఓం భగవత్యే నమః. ఓం భద్రాయ నమః. ఓం భవబంధమోజన్యే నమః. ఓం భూతనాద సమన్వితాయ నమః. ఓం మాతాదేవియే నమః. ఓం మూలా ప్రకృతి రూపిణ్యే నమః. ఆ 18 మెట్ల పూజ దగ్గర ఉండి ఆ పూజ స్వామి వచ్చారా? ఇద్దరు స్వామి శరణమయ్యప్ప. పళ్ళని తీసుకోండి. పళ్ళు కూడా దోషం పోతుంది. కూడా ఈ మెట్ల మీద నుంచి రావచ్చు. శరణమయ్యప్ప. పూజ చేయాదేవతాయ నమః. సర్వరాజోపచార పూజాం సమర్పయామి. సకల ఫలాన్ని నివేదయ పూర్తయింది. నారాయణప్పలు స్వాములు కాలాతీతమవుతుంది. స్వాములు పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ది భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు చవాకుల నరసింహారావు, కార్యదర్శి ఎన్నమూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మెంటే నాగ హనుమకృష్ణ, కోశాధికారి బాదరాల పుల్లేశ్వరరావు మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు గత కొన్ని సంవత్సరాలుగా అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందించనున్నట్టు చెప్పారు. అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవుతుంది. భక్తులందరూ కూడా లైన్లో రావాలి. ఎంతో మంది భక్తులకు ఈ రోజు అన్నప్రసాదం చేయించిన భక్తులు, ఈ భీమవరం భోజనం చేసే భక్తులు త్వరగా ముందుకు వెళ్ళవాలి. ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు ప్లేట్లు పారేవద్దని కోరుతున్నాం. మీరు చిన్నటువంటి ప్లేట్లు గట్టి పిన్నెలనే వేయాలి. ఎక్కడ పడితే అక్కడ చేతులు గట్టి పిన్నెలు కడగవద్దు. ఈ మైకు వెనకాల పైపులు ఉన్నాయి. స్వామి వారు చల్లగా కాపాడుగాక. ఈ రోజున మా భీమవరం గునుపూడి ఊళ్ళో వేయించేసినటువంటి జనార్దన సోమేశ్వర గుడి వద్ద ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా భీమవరం ప్యాడ్ అండ్ రెసిడెంట్ అసోసియేషన్ ద్వారా గత 15 సంవత్సరాల నుంచి చక్కటి భోజనం పెట్టి యాత్రికులకి మంచి స్పందన వచ్చింది మాకు. అలాగే ఈ సంవత్సరం కూడా మంచి భోజనం పెడుతున్నాం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడు పంచారామ క్షేత్ర నివాసి సర్వాంతర్యామి మరి సోమేశ్వర స్వామి మా భీమవరం గునుపూడి భీమవరం ఆరామంలో మరి పంచారామాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. మరి ఈ దివ్యక్షేత్రంలో మరి మేము ఈ ప్యాడీ అండ్ రైస్ మిల్క్ అసోసియేషన్ సభ్యులం. మేము అందరం కూడా ఈ భక్తుల సౌకర్యార్థం మరి ఈ రోజున అందరూ కూడా పంచారామాలు తిరిగి మరి ఇక్కడికి వస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కాకుండా సౌకర్యంగా మరి రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్నాం 15 సంవత్సరాల నుండి కూడా. కాబట్టి భక్తులందరూ ఈ ఏర్పాటుని మరి ఇక తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో భీమవరం ఉమాసోమేశ్వర స్వామి అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భీమవరాన్ని చంద్రుడి ప్రసిద్ధి. ఈ దేవాలయం భీమవరం ఉండడం వల్ల అందరికీ కూడా శుభాలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం మా రైస్ మిల్లర్స్ తరఫున ప్యాడీ అండ్ రైస్ మిల్స్ ఈరోజు అన్నదానం జరగడం జరుగుతుంది, చేపట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మా సభ్యులందరి సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకొచ్చిన ఘనత కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకే దక్కుతుందని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరం చైర్మన్ కంతటి వెంకటరాజు అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పేరిట వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. చెన్నై నుండి విజయవాడ వరకు ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను నర్సాపురం వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, మారిశెట్టి రాంప్రసాద్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మరి ఈరోజు మనకి ఆ ట్రైన్ చూస్తామో లేదో తెలీదు, ఎక్కుతామో లేదో తెలీదు. అటువంటి ట్రైన్ని మరి చెన్నై నుంచి మన నర్సపూర్ తీసుకొచ్చినటువంటి ఘనత మన భూపతిరా శ్రీనివాస వర్మ గారికి ఈరోజు దక్కుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ట్రైన్లు కూడా ఎక్కడెక్కడ తిరుగుతాయో బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలు తిరుగుతాయో అనుకున్న రోజుల్లో మన దగ్గరికే మన కళ్ళ ముందే మన పక్క నుంచే కూడా వెళ్ళిపోతున్నటువంటి ట్రైన్స్ చక్కటి మనకు రావటం చాలా ఆనందదాయకం. అలాగే బైపాస్ రోడ్డు అవనివ్వండి, మరి లోసరి భీమవరం తాడేపల్లిగూడ రోడ్డు అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. మరి ఇటువంటి నాయకులు కొన్నాళ్ల పాటు ఉంటే మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి కారకులు అవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి భూపతిరా శ్రీనివాస వర్మ గారికి మా హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్తిగా ఉండాలని మేమందరూ కూడా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు అందరికీ కూడా అడగగానే లేదు అనేటువంటి మాట లేకుండా అడిగినటువంటి ప్రతి ఒక్క విషయానికి స్పందించి నేనున్నాను అంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా సహకారాన్ని అందజేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ క్షేత్రాలకు వెళ్ళాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడకుండా మన భీమవరం పట్టణం నలుమూలలో ఉండేటువంటి హిందువులందరికీ కూడా చేరువ చేస్తూ అరుణాచలం కానీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వందే భారత్ ట్రైన్ కానీ ఇలాగా
కేంద్ర మంత్రి అవడం ద్వారా మన అన్నీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి అధికారులను సమన్వయం చేస్తూ అందరికీ కూడా చేరువ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజున హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో వారు వారి కుటుంబ సభ్యులు ఆనందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని స్వామివారికి పూజ చేసి అనంతరం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.